ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో మీకందరికీ మనస్పూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఈరోజు దేవుడు మనకు మంచి వాక్యము అనుగ్రహించి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే గాడ్ ఈజ్ విజ్డమ్, దేవుడు జ్ఞానమై ఉన్నాడు. ఈ లోక జీవితంలో ఎవరైనా తెలివైన వారిగా, జ్ఞానవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, వారి వారి కుటుంబాలు ఉన్నతంగా ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. తెలివి అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. ఎక్కువ తక్కువ తేడాలు ఉంటాయి. రకరకాల వ్యక్తులు రకరకాల స్వభావాలు కలిగి ఉంటారు. ఎవరికి వారు చేసింది కరెక్ట్ అనుకుంటారు. సహోదరి సహోదరులారా, ఈరోజు ఎందుకు అనేక మంది జీవితాల్లో సంతోషం లేదు? ఎందుకు అనేక మంది జీవితాల్లో అపజయం కలుగుతుంది? ఎందుకు సమాధానం లేక దూరం అయిపోతున్నారు? ఎందుకు జీవితం శాపంగా మారుతుంది? ఎందుకు సంతోషం లేకుండా ఉన్నారు? వీటన్నిటికీ కారణము అత్యధిక తెలివితేటలు ఉన్నా కానీ జ్ఞానం అనేది లేకపోవటం వీటన్నిటికీ కారణం అని గుర్తించాలి. సహోదరి సహోదరులారా, పాపం చేయడం మూర్ఖత్వం. సొంత నిర్ణయాలతో మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటం పాపం. జ్ఞానులు ఎలా ఉంటారనగా న్యాయవంతులుగా ఉంటారు. సామెతలు 3:35 ప్రకారము జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. మనలో దేవుని జ్ఞానం ఉన్నట్లయితే కోపం చల్లార్చేవారుగా ఉంటాం. జ్ఞానులు యథార్థంగా ఉండటం వలన కీడేమీ సంభవించదని ముందే గ్రహిస్తారు. జ్ఞానం మనల్ని నాశనం నుంచి తప్పిస్తుంది. జ్ఞానులు దేవుని మార్గంలో నడుస్తారు. దేవుని జ్ఞానం మనకి సంతోషాన్ని ఇస్తుంది. జ్ఞానులు ఇతరులకు హాని తలపెట్టరు. జ్ఞానం వలన కుటుంబం కట్టబడుతుంది. జ్ఞానం బిడ్డలను క్రమశిక్షణలో పెంచుతుంది. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. గతించిన కాలము నుంచి ఇంతవరకు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనములు. ఈ వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, సంతోషంతో నింపండి. ప్రతి ఒక్కరిని మీ యొక్క జ్ఞానంతో నింపండి, సంతోషంతో నింపండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, కాపాడండి. నీవే దేవుడు అని నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి యొక్క జీవితంలో చేయండి. స్కూల్ బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. స్కూల్కి వెళ్ళుచుండగా ప్రవ్వా, వారిని మీ దూతలను కావలించి కాచి కాపాడండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేలాగా చేయండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి, చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.